ఎవరు ఎత్తలేని శివధనస్సు, అతిరథ మహారథులు ఎత్తలేని శివధనస్సు, లంకేశ్వరుడు సైతం ఎత్తలేని శివధనస్సు ఒక మామూలు యువరాజు వచ్చి లేపుతాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ యువరాజు ఎవరో కాదు, శ్రీరామచంద్రమూర్తి. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 6కి స్వాగతం. ఇది ఎపిసోడ్ 5కి కంటిన్యూషన్. యాగం పూర్తయ్యాక విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను చూసి సంతోషించాడు. యాగం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో ఇలా చెప్పాడు, మనం మిథిలా నగరానికి బయలుదేరాలి అని. రాముడు వినయంగా నమస్కరించి మిథిలా నగరానికి పయనమయ్యాడు. లక్ష్మణుడు కూడా సదా రాముని వెంటే. ముగ్గురు అడవుల మధ్య ప్రయాణం మొదలుపెట్టారు. పర్వతాలు, జలపాతాలు, నదులు, ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ప్రయాణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు పురాణ గాథలు చెబుతూ ఉన్నాడు. రామలక్ష్మణులిద్దరూ చాలా ఆసక్తిగా వినేవారు. అలా ప్రయాణిస్తూ ఒక పవిత్రమైన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఒక శిల కనిపించింది. ఆ కనిపిస్తున్న శిలను చూపించి విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్పాడు, ఈ శిల పేరు అహల్య, ఒక శాపం వల్ల శిలగా మారింది అని రామునికి చెప్పాడు. రాముడు ఆ రాతిని తాకగానే రాయి అహల్యగా మారింది. అహల్య రామునికి కృతజ్ఞతగా నమస్కరించింది. కొన్ని రోజుల తర్వాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరం చాలా అందంగా ఉంది. అక్కడ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడి రాజు జనక మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు, నా కుమార్తెకు స్వయంవరం ప్రకటించాను. ఎవరైతే శివధనస్సును ఎత్తి బాణం సంధిస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని. కానీ శివధనస్సు భారీగా ఉండడం వల్ల ఎవరూ దాన్ని కదల్చలేకపోయారు. రాముడు ఆ ధనస్సును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద ధనస్సు ఎవరైనా ఎత్తగలరా అనుకున్నాడు. రాముడంతటి వాడే. లక్ష్మణుడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. ప్రజలందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. రాముడు శివధనస్సు ఎత్తగలడా? సీతాదేవి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, అయినా ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. అదే రామాయణ గొప్పతనం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సర్వే జనా సమస్త సుఖినో భవంతు.